మనిషికి రెండు మరణాలు, ఒకటి శరీర మరణం, ఒకటి ఆత్మ మరణం. శరీర మరణము ఆదాము ద్వారా కలిగినది. ఒక మనిషికి పాపం ద్వారా మరణమును ఒక మనిషి ద్వారా లోకములో ఉన్న వారందరికీ సంప్రాప్తం అయింది. ఆత్మ మరణము క్రీస్తు యేసు ద్వారా మనకు ఆత్మరక్షణ కలిగి ఉన్నది. క్రీస్తు యేసు ద్వారా అది రెండవ మరణము. పరలోక రాజ్యములో ఎవరు చేరరు అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యములో బైబిల్ ఈ విధముగా చెబుచున్నది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, అబద్ధికులందరూ, ఇంకా ముగ్గురు జాతులు వారు ఉన్నారండి. ఇక్కడ బైబిల్ చదువుకోండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యము. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని బైబిల్ చెప్పుచున్నది. ఈ రెండవ మరణములో నుండి మనము తప్పింపబడాలి అంటే, ఆత్మరక్షణ కావాలి అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే కలుగుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య